ఐపీఎల్ 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మొదటి 2 వారాలు అంచనాలు తప్పిన జట్లు క్రమంగా పుంజుకుంటున్నాయి. మొన్నటి వరకు టాప్ 5 లో ఉన్న జట్ల స్థానాలు కూడా మారుతున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రదర్శన చేసినా ఇక నుంచి మాత్రం ప్రతి మ్యాచ్లోనూ అదరగొట్టాల్సి ఉంటుంది. చిన్న తప్పు చేసినా అది ప్లే ఆఫ్స్ రేసుపై ప్రభావాన్ని చూపుతుంది. ఐపీఎల్ ఆరంభానికి ముందు టైటిల్ ఫేవరెట్స్ గా ముంబై, చెన్నై, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లను అనుకున్నారు. కానీ సీజన్ మొదలయ్యాక ఈ 3 జట్లు కూడా వరుసగా ఓడిపోయి లీగ్ టేబుల్లో ఆఖరి స్థానాలకు పరిమితమయ్యాయి. ఇక ఏమాత్రం అంచనాలు లేని ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్, గుజరాత్ టైటన్స్, ఆర్సీబీ జట్లు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ 4 లో కొనసాగుతున్నాయి. అయితే సీజన్ మధ్యలోకి చేరగానే సన్ రైజర్స్, ముంబై, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయాలు అందుకున్నాయి. దాంతో మరోసారి ప్లే ఆఫ్స్ రేసు రసవత్రంగా మారిపోయింది. ప్రస్తుతం 5 జట్లు గుజరాత్, ఢిల్లీ, ఆర్సీబీ, పంజాబ్, లక్నో తలా 8 పాయింట్లతో ఉన్నాయి. ఇక కేకేఆర్ 6 పాయింట్లతో ఉంది. రాజస్థాన్, ముంబై, చెన్నై, సన్ రైజర్స్ 4 పాయింట్లతో ఉన్నాయి. ఈ 10 జట్లు కూడా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. అయితే గుజరాత్ టైటన్స్, ఆర్సీబీ, ఢిల్లీ, పంజాబ్ కింగ్స్ జట్లకు ప్లే ఆఫ్స్ చేరేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుజరాత్ మరో 8 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో 4 గెలిస్తే ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. ఇక ఢిల్లీ 9 మ్యాచ్లు ఆడాల్సి ఉండగా 4 గెలిస్తే చాలు. ఆర్సీబీ 8 మ్యాచ్ల్లో 4 గెలిస్తే చాలు. పంజాబ్ కింగ్స్ కూడా 8 మ్యాచ్ల్లో 4 గెలిస్తే చాలు. ఈ జట్లకు మిగిలి ఉన్న మ్యాచ్ల్లో సగం ఓడి సగం గెలిచినా ప్లే ఆఫ్స్ కు చేరుతాయి. కానీ సన్ రైజర్స్, చెన్నై, ముంబై పరిస్థితి అలా కాదు. ముంబై, సన్ రైజర్స్, రాజస్థాన్ జట్లు తమకు మిగిలి ఉన్న 8 మ్యాచ్ల్లో 6 మ్యాచ్ల్లో నెగ్గాలి. ఇక చెన్నై 7 మ్యాచ్ల్లో 6 నెగ్గాలి. మొత్తం మీద టాప్ 5 లో ఉన్న జట్లకు ప్లే ఆఫ్ అవకాశాలు కాస్త మెరుగ్గా ఉంటే పాయింట్ల పట్టికలో కింది నుంచి 5 స్థానాల్లో ఉన్న జట్లకు కాస్త టెన్షన్ నెలకొంది. కానీ టీ20 ఫార్మాట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. దీంతో ఏ జట్టును ప్రస్తుతానికి ప్లే ఆఫ్ రేస్ నుంచి తీసి పారేయలేం. కాకుంటే టాప్ 5 కి కింద ఉన్న జట్లకు మాత్రం ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది.